రంగారెడ్డి జిల్లా రావిరాల నారాయణ కాలేజీలో దారుణం జరిగింది. సెకండ్ ఇయర్ స్టూడెంట్ ని వార్డెన్ అనిల్ కొట్టారని ఆరోపణలు వచ్చాయి. ప్రిన్సిపల్ ఎదుటే విద్యార్థిపై దాడి జరిగింది. ప్రిన్సిపల్ తో విద్యార్థుల తల్లిదండ్రులు వాగ్వాదానికి దిగారు. గతంలో కూడా వార్డెన్ అనిల్ విద్యార్థులపై దాడి చేశారంటూ ఆరోపణలు ఉన్నాయి. దాడి ఘటనపై బాధిత విద్యార్థి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు. కొట్టడం జరిగింది. బుక్ తెచ్చుకున్నామంటే ఎందుకు వెళ్తావు అని ప్రిన్సిపాల్ దగ్గరికి కూడా వెళ్తే ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళి కూడా కొట్టడం జరిగింది. పిల్లగాన్ని ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళి కూడా కొట్టడం జరిగింది. అదే దాని నుంచి మాట్లాడడానికి వచ్చిన కంప్లీట్ నారాయణ కాలేజ్ రాయగాల. కొట్టిన అతను ఏం పని చేస్తాడు? ప్రిన్సిపల్ సార్ చెప్పాలి, వాళ్ళు డేట్ చెప్పాలి చెప్పి చెప్పాలి. రంగారెడ్డి జిల్లా రావిరాల నారాయణ కాలేజీలో దారుణం చోటు చేసుకుంది. సెకండ్ ఇయర్ స్టూడెంట్ ని వార్డెన్ అనిల్ కొట్టారంటూ ఆరోపణలు వచ్చాయి. ప్రిన్సిపల్ ఎదుటే విద్యార్థిపై దాడి జరిగింది. ఇక ప్రిన్సిపాల్ తో విద్యార్థుల తల్లిదండ్రులు వాగ్వాదానికి దిగారు. గతంలో కూడా ఈ వార్డెన్ అనిల్ పై విద్యార్థులపై దాడి చేశారంటూ ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనపై బాధిత విద్యార్థి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తామంటున్నారు. మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ క్రాంతి అందిస్తారు. క్రాంతి. రంగారెడ్డి జిల్లా వావిరాల నారాయణ కాలేజీలో దారుణం జరిగింది. సెకండ్ ఇయర్ స్టూడెంట్ ను వార్డెన్ కొట్టారంటూ కూడా ఆరోపణలు వచ్చాయి. కాలేజీ యాజమాన్యానికి విద్యార్థి అదేవిధంగా విద్యార్థి తల్లిదండ్రులు కూడా వచ్చారు. ఈ నేపథ్యంలోనే అక్కడ కొంత వాగ్వాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. గతంలో కూడా ఈ వార్డెన్ అనిల్ పై స్టూడెంట్స్ పై దాడి చేశాడన్న ఆరోపణలు ఉన్నాయి. సో రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ క్రాంతి అందిస్తారు. క్రాంతి. రంగారెడ్డి జిల్లా రావిరాల్లో నారాయణ జూనియర్ కాలేజీలో మొదటి నుంచి కూడా అనేక ఆరోపణలు వస్తున్నాయి. అక్కడ వార్డెన్ గా పనిచేసే అనిల్ పైన గతంలో అనిల్ అనే వార్డెన్ కొంతమంది విద్యార్థులను కొట్టారనే ఆరోపణలు కూడా. అయితే తాజాగా మరోసారి ఆరోపణలు వచ్చాయి. సెకండ్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్ ని అనిల్ కొట్టారని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి. దీంతో విద్యార్థితో పాటు విద్యార్థి తల్లిదండ్రులు కాలేజీకి వచ్చి వార్డెన్ తో పాటు కాలేజీ నిర్వాహకుల ప్రిన్సిపాల్ పైన వాగ్వాదానికి దిగారు. మా విద్యార్థిని మా వాడిని ఎందుకు కొట్టారు, మా బాబుని ఎందుకు కొట్టారు, కొట్టడానికి గల కారణాలు ఏంటి, అసలు కొట్టే అధికారం ఎవరు ఇచ్చారంటూ చెప్పి అది మొత్తం కూడా వాళ్ళని ప్రశ్నించారు. మొత్తం ఇదంతా కూడా చూసినట్లయితే ఇది కొంత కాలేజీ యాజమాన్యం కూడా కొంత నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చినట్టు మనకు తెలుస్తుంది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు చేస్తామని చెప్పి హెచ్చరించారు. ఓవరాల్ మనం చూసుకున్నట్లయితే నారాయణ జూనియర్ కాలేజీలో అక్కడ వార్డెన్ వ్యవహరించిన తీరుపైన విమర్శలు వస్తున్నాయి. తరచూ అనిల్ అనే వార్డెన్ విద్యార్థులను కొడుతుండేవాడని చెప్పి ఇది ఫిర్యాదులు అందుతున్నాయి. అంతేకాకుండా ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే విద్యార్థులను కొట్టాడో గతంలో కూడా ఒకసారి ఇలానే కొడితే ఈ తల్లిదండ్రులు వచ్చి ఆయనను ప్రశ్నించడంతో మరోసారి ఇలా జరగకుండా చూసుకుంటామని చెప్పి ఏదో నచ్చజెప్పి అప్పుడు తల్లిదండ్రులు పంపించారు. కానీ ఇప్పుడు మరోసారి ఇది పునరావృతం అయింది. కేవలం ఈ విద్యార్థినే కాకుండా అనిల్ అనే వ్యక్తి పలుమార్లు ఇట్లా అనేక మంది విద్యార్థులు కూడా కొట్టినట్టు మనకి ఫిర్యాదులు అందుతున్నాయి. విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఎవరైతే నిన్న అనిల్ కొట్టారో ఆ విద్యార్థికి సంబంధించిన తల్లిదండ్రులు కాలేజీ దగ్గరికి వచ్చి వాళ్ళతో వాగ్వాదానికి దిగిన పరిస్థితి ఉంది. కాలేజీ నుంచి సరైన సమాధానం రాకపోవడంతో దాంతో తృప్తి చెందకపోవడంతో వీళ్ళు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్కి వెళ్తున్నట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ క్రాంతి. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.